హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో కంటిన్యూగా 3 days హాలిడేస్ ఉన్నాయి. సో నాకు హాలిడే రాగానే మోస్ట్ ప్రాబబ్లీ నేను నా గార్డెన్ పైన బాల్కనీ గార్డెన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడిప్పుడే రీసెంట్గా నేను పైన ఫ్లోర్ షిఫ్ట్ అయిన తర్వాత గార్డెన్ స్టార్ట్ చేశాను, బాల్కనీ గార్డెన్. సో చూపిస్తాను రండి. సో ఇదే నా చిన్నపాటి బాల్కనీ గార్డెన్. సో ఇది అందరికి తెలిసిందే. సో ఇది మా తమలపాకుల చెట్టు. నేను ఇంతున్నప్పుడు వచ్చాను. సో మెల్లమెల్లగా ఇది పెరుగుతుంది. సో దీనికి ఇటువంటి చిన్న బటన్స్ తెచ్చాను ఒకటి. సో ఈ బటన్స్ తెచ్చేసి ఈ బటన్స్ లోపల ఈ కొమ్మని ఇలా పెట్టేస్తే దీని సపోర్ట్ ఇది తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ కొమ్మలకి ఈ బటన్స్ తీసుకొచ్చాను. సో ఇందులో ఇట్లా మామూలుగా మనం పెట్టేసి ఈ బటన్ మనం ఇలా వేస్తే ఆ చెట్టు అక్కడ ఆగిపోతుంది. సో అలాగే చిన్న ఫ్యాషన్ చెట్స్ ఇవి. ఇదేమో క్రీపర్, ఇది హబ్స్ నీట్గా మనకు కనబడుతుంది. సో ఇది కాకుండా ఇవి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ఇవి. సో ఇది చిన్న ఔల్ షేప్లో తీసుకున్నాను. ఇది ఇండోర్ ప్లాంట్స్ ఇవి. ఇది అలాగే ఇది కూడా చిన్న 1 leaf ఉన్నప్పుడు తెచ్చాను. సో ఈ ఫ్లవర్ రావడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో నేను చాలా లక్కీ, ఎందుకంటే ఫ్లవర్ వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ ఇంకొకటి చిన్న ఔల్లో ఇంకొక ప్లాంట్. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇది జస్ట్ షో కోసం తీసుకున్నాను. సో ఇలా ఇక్కడ కూడా చెట్టు పెట్టడం జరిగింది. సో ఇవాళ ఏం చేస్తానంటే హాలిడే అని చెప్పేసి ఇంకో చిన్న ఇండోర్ ప్లాంట్ చేయడం జరిగింది. సో ఈ ఇండోర్ ప్లాంట్ని ప్లాన్ చేయడానికి సాధారణంగా ఏంటంటే నేను ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటా. సో మట్టి కోసము. సో మామూలుగా ఇది ఇందులో ప్లాంట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో హోల్ ఉంటుంది వాటర్ పోవడానికి. సో ఇది ఇలా పెట్టిన తర్వాత కొంచెం ఇందులో మట్టి వేయాలి. సో ఇది ఇక్కడ ఆల్రెడీ నేను మట్టి కోసం ఒక బకెట్ మెయింటైన్ చేస్తాను, బకెట్ కోసం మట్టి కోసము. సో ఇలా మట్టి వేసిన తర్వాత సో ఇది కోకోపిట్తోని ఆల్రెడీ ఇండోర్ ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. సో ఈ మట్టి వేసిన తర్వాత సో ఈ చిన్న ప్లాంట్ ఉంది కదండి, ఇది మనము ఇది కోకోపిట్తోని వాళ్ళు ఆల్రెడీ చేసిస్తారండి. సో ఇది ఇలా పెట్టిన తర్వాత మనం నీట్గా సైడ్లకి మట్టిని నింపుకుంటే సాధారణంగా ఏంటంటే వాటరింగ్ ఈ ప్లాంట్స్కి 2 days ఒకసారి చేయాలి. డైలీ చేస్తే కూడా తట్టుకోలేవు అవి వాటర్ని. సో ఈ విధంగా నేను ఇండోర్ ప్లాంట్స్ని అవుట్డోర్ ప్లాంట్స్ని రెండు కూడా మెయింటైన్ చేస్తాను. సో ఎందుకు అంటే ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇంటికి అవి అందాన్నే కాకుండా మనకేంటంటే ఒక హ్యాపీనెస్ని ఇస్తాయి వాటి. అది అలాగే ప్రతి ఒక్కరికి ఉంది. సో ఇది చిన్నపాటి ఇండోర్ ప్లాంట్. సో ఇది ఈ లీఫ్తో తెచ్చాను. సో ఇది కూడా ఆ విధంగా పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఇది ఇంకోటి ఇవాళనే నా గార్డెన్లో అది ఎంటర్ అయ్యింది. సో ఈ విధంగా నేను చిన్నపాటి ఒక గార్డెన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో ఇది నా బాల్కనీ గార్డెన్. అందరికి నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇటువంటి గార్డెనింగ్ చేసుకుంటూ బాల్కనీలో చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి అందంతో పాటు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది. నేను మాత్రం every 15 days ఒకసారి ఒక ప్లాంట్ కొంటూ ఉంటాను, ప్లాంట్ని ప్లాన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్. హాలిడేస్ ఉన్నాయి 2-3 రోజులు, ఏం చేయాలో అర్థం కాక ప్లాంట్స్తో బిజీగా ఉన్నాను. థ్యాంక్ యూ.